యుజేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకుల పుకార్లు సోషల్ మీడియాలో వేగంగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వచ్చిన వార్తల్లో విడాకులు ఖరారైనట్లు పేర్కొనగా, ధనశ్రీ న్యాయవాది అవన్నీ అసత్యాలు అని ఖండించారు. చాహల్, ధనశ్రీ రహస్యమైన సోషల్ మీడియా సందేశాలు పోస్ట్ చేయడం మరింత అనుమానాలు రేకెత్తిస్తోంది. అయినప్పటికీ వారిద్దరూ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. అందువల్ల నిజాలను నిర్ధారించక ముందు ఊహాగానాలను నమ్మడం తగదు. భారత క్రికెటర్ జట్టు స్టార్ యుజేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ మధ్య విడాకుల వ్యవహారం ఇటీవల క్రికెట్ అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా వీరిద్దరూ సోషల్ మీడియాలో రహస్య సందేశాలను పోస్ట్ చేయడంతో విడాకుల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా కొన్ని మీడియా నివేదికలు చాహల్, ధనశ్రీ విడాకులు ఖరారయ్యాయని పేర్కొన్నాయి. అయితే ధనశ్రీ న్యాయవాది అలాంటి వార్తలను తోసిపుచ్చారు. ధనశ్రీ న్యాయవాది అతిథి మోహన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది, విచారణ ఇంకా కొనసాగుతుంది, చాలా తప్పుదారి పట్టించే సమాచారం ప్రచారంలో ఉన్నందున మీడియా నివేదికలకు ఇచ్చే ముందు వాస్తవాలను తనిఖీ చేయాలి అని స్పష్టం చేశారు. ఇంతేకాదు, ధనశ్రీ రూ. 60 కోట్ల భరణం అడిగినట్లు వచ్చిన వార్తలను కూడా న్యాయవాది ఖండించారు. జీవన భరణం గురించి వస్తున్న అనవసరమైన వదంతులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంత భారీ మొత్తం ఎవరూ అడగలేదు. అలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం బాధ్యతారహితమైన చర్య. మీడియా గోప్యతను గౌరవిస్తూ వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వార్తలను ప్రచురించాలని కోరుతున్నాము అని ఆమె అన్నారు. సోషల్ మీడియాలో రహస్య పోస్టులు ఈ ప్రచారం మధ్య చాహల్, ధనశ్రీ ఇద్దరు సోషల్ మీడియాలో భావోద్వేగమైన సందేశాలను షేర్ చేశారు. ఈ సందేశాలు వారి ప్రస్తుత మనోవేదనను సూచిస్తున్నాయా, లేక సోషల్ మీడియా ఊహాగానాలకు ఇది ఒక సందేశమా అన్న దానిపై అభిమానులు మమేకమైపోతున్నారు. విడాకుల వ్యవహారంపై ఇప్పటి వరకు చాహల్ లేదా ధనశ్రీ స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. కానీ న్యాయవాది వివరణలో అవాస్తవ వార్తలపై కొంతవరకు స్పష్టత వచ్చిందని చెప్పొచ్చు. ఈ వివాదం చివరకు ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి. అప్పటి వరకు సోషల్ మీడియా వదంతులు నమ్మకుండా అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండటం మంచిది.